గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన ఫోటో వాడుకొని ఈరోజు నాస్తికులు జై భీమ్ అని చెప్పేసి వాదన వినిపించుకొని వస్తున్నారు. కానీ వీళ్ళ నాస్తికత్వానికి అంబేద్కర్ గారికి సంబంధం ఏంటి? అసలు అంబేద్కర్ గారు నాస్తికుడని ఎవరు చెప్పారు? వీళ్ళు ఎందుకు వాడుతున్నారు మరి దీన్ని? అంబేద్కర్ గారు బౌద్ధంలోకి వెళ్ళారు. అవును, బౌద్ధం హిందుత్వంలో నుంచి వచ్చిన ఒక శాఖ. ఓకే. ఎందుకు అంటే పునర్జన్మని నమ్ముతారు. ఏ నాస్తికుడు పునర్జన్మని నమ్ముతాడో చెప్పమనండి నాకు. కానీ మరి అంబేద్కర్ గారి అదేనండి, నాస్తికులు ఏ నాస్తికుడు పునర్జన్మ ఉందని నమ్ముతాడో వచ్చి బాధించమనండి. పునర్జన్మ ఉందా? ఏ నాస్తికుడు ఒప్పుకుంటున్నాడు చెప్పమనండి. బౌద్ధం ఒప్పుకుంది పునర్జన్మని. ఒప్పుకుందా బౌద్ధం? బుద్ధుడు చెప్పాడు కదా. ఓకే. మరి ఇప్పుడు ఇవాళ వచ్చి చెప్పమనండి, ఎవరు వచ్చి చెప్తారో? ఆ రిలీజియన్ ఈజ్ ఎ రైట్ అని రాశారా లేదా? రిలీజియన్ ఈజ్ ఎ రైట్ అని ఉందా లేదా? అంబేద్కర్ గారు నాస్తికులు ఎట్లా అయ్యారు? రిలీజియన్ ఈజ్ ఎ రైట్ అన్నారు. ఆయన భావజ్వాలతో మేము నడుస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఆయన ఫోటో పెట్టుకొని బయటకు రావడానికి మెడలో కండవాలు వేసుకొని వెనకాల పోస్టర్లు పెట్టుకొని చేయడం. నేను అంబేద్కర్ గారిని ఇష్టపడతా. ఆయన చేసినటువంటి రాజ్యాంగం నాకు చాలా ఇష్టమే. నాకేంటి, నాస్తికులకేంటి ఆస్తికులకేంటి, ఎవరికైనా అంబేద్కర్ గారు ఆదర్శప్రాయుడు. ఈరోజు మనం బతుకుతున్నాము, మనకి ఇంత రక్షణ ఉంది, ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంది అంటే అందులో అంబేద్కర్ గారి పాత్ర చాలా ఉంది. కాబట్టి అంబేద్కర్ నాస్తికులకు సంబంధించిన వాడు ఏం కాదండి. ఆస్తికులు నాస్తికులు అందరికీ సంబంధించిన వాడు. వాళ్ళ కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో మనం నిల్చొని జడ్జిమెంట్లు తీసుకుంటున్న ప్రతివాడు అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, ఆ వెనకాల దానికి సంబంధించినటువంటి కమిటీ చేసినటువంటి కృషి అదంతా, వాళ్ళ తపస్సే అదంతా. కాబట్టి అంబేద్కర్కి నాస్తికత్వానికి సంబంధం లేదు. అంబేద్కరు నాస్తికత్వాన్ని ప్రమోట్ చేయలేదు. చేసేటైతే ఆయన రాజ్యాంగంలోనే నాస్తికత్వం రాసి ఉండేవాడు కదా. రిలీజియన్ ఈజ్ ఎ రైట్ అని రాయడు కదండి. ఫండమెంటల్ రైట్స్లో ఒక రైట్ రిలీజియన్ ఈజ్ ఎ రైట్ అన్నాడు. ఆయన మనసులో ఏముంది అనేది అనవసరం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు రిలీజియన్ ఫాలో అవ్వచ్చు అని చెప్పాడు. ఆర్టికల్ 19లో విద్వేషభరితంగా మాట్లాడద్దు, రైట్ టు ఫ్రీడమ్ ఉన్నా దానికి ఆంక్షలు ఉన్నాయి. సబ్సెక్షన్స్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ దానికి రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి పక్కన. ఆ రెస్ట్రిక్షన్స్ మర్చిపోయి అంబేద్కర్నే తిట్టేటటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళు జైలుకి వెళ్తారు, కూర్చుంటారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఫాలో అయ్యేవాడైతే వాడు జైలుకి ఎందుకు వెళ్తాడు? అసలు ఎవడైనా జైలుకి వెళ్లకుండా బతికితే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించిన వాడు అవుతాడు. అంబేద్కర్ గారి బొమ్మ వెనకాల పెట్టుకొని సభలో నిల్చొని మాట్లాడి జైలుకి వెళ్ళావంటే అంబేద్కర్ విషయంలో నువ్వు తేడా చేసినట్ట కాదా? అంటే మూర్ఖులు కేసులు పెట్టారు, నన్ను పంపించారని మాట్లాడుతారు. మూర్ఖులు కేసు పెట్టినంత మాత్రం 50 రోజులు కోర్టు రిమాండ్కి పంపిస్తుందండి. 14 రోజులు రిమాండ్కి పంపించింది కోర్టు, ఇమీడియట్ రిమాండ్ అని డిక్లేర్ చేసిందంటే మూర్ఖులు పెట్టిన దాంట్లో ప్రైమా ఫేసి ఏం లేకుండానే పంపించేస్తుందా? ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ వచ్చినాయి అంటే ఆ సెక్షన్స్లోకి అది ఫిట్ అయ్యేట్టుగా పోలీసు వాళ్ళు మూర్ఖులు పెట్టినంత మాత్రం సెక్షన్స్ రాసేస్తారా? అది జరగకపోతే జరిగిందని వాదన ఎప్పుడైతే ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళు కేసులు పెడతారు. అన్నీ అక్కడ దాకా ప్రైమా ఫేసీలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావని తేలింది కాబట్టే రాశారు అంతే. అది ఎంత తేలావు, నీ ఉద్దేశం ఏంటి, నీ ఇన్నర్ కాన్షియస్ ఏంటి, అవి పైన తేలుతాయి. నువ్వు అసలు వెళ్ళావు అంటే ప్రైమా ఫేసీలోకి వెళ్ళావు అంటేనే నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నావు. అందుకనే పంపించారు. ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి రాజ్యాంగ స్ఫూర్తితోటే నేను ఉన్నాను అని. మేము ప్రూవ్ చేసుకోక్కర్లా. అంబేద్కర్ గారు ఇచ్చింది శిరోధార్యంగా పెట్టుకున్నాను. నేను ఎప్పుడు పోలీసు స్టేషన్లకు పోవడం, కోర్టులలో కేసులు మేము బుక్ చేయించుకోవడం, వెళ్ళి గొడవలు చేయటం మేమేం చేయలేదే. హిందువుల పైన దాడి, ఇతర మతస్థులు అంటే ఇది అరికట్టే మార్గం లేదా? అరికట్టలేరా? ఒక్క ముక్కలో చెప్పాలంటే మిగతా అయినటువంటి ధర్మాలు సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఉన్నాయి. అటాక్ చేయడంలో కానీ ఇచ్చేయడంలో కానీ ఫారెన్ నుంచి కూడా వాళ్ళకి మేధా సంపత్తి అనేటటువంటివి పనిచేస్తున్నాయి. కొన్ని ధర్మాలకి, కొన్ని మతాలకి ఫారెన్ కంట్రీస్ నుంచి సహకారం ఉంది, ఫినాన్షియల్ సహకారం ఉంది, ఐడియాలజికల్ సహకారం ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ దేశంలో వాళ్ళ వాదాన్ని నమ్మేటటువంటి వాళ్ళని కనుక పెంచుకుంటూ వెళ్తే రాజ్యాధికారం తీసుకోవచ్చు. ఓకే. విదేశీ వాడికి మన దేశం మీద ప్రేమ ఏముంటుందండి? కానీ మాకు విదేశాల నుంచి సపోర్ట్ చేయడానికి ఏం లేదు. సనాతన ధర్మము ఇక్కడ పుట్టింది, ఇక్కడి నుంచే రక్షణ చేసుకోవాలి. ఇది అన్సైంటిఫిక్గా ఉంది. ఎందుకు 1000 సంవత్సరాల దాడులు జరిగినాయండి. వైదిక ధర్మం మీద 1000 సంవత్సరాల దాడులు. దేని మీద దాడి చేశారు చూడండి. ముస్లిమ్స్ వచ్చి దేని మీద దాడి చేశారు?
గుళ్ళని కూలగొట్టారా లేదా? గుళ్ళ మీద దాడి చేశారా లేదా? బ్రాహ్మణులను ఊచకోత కోసారా లేదా? లక్షల్లో ఉత్తరప్రదేశ్లో అన్ని చోట్ల. మిగతా అన్ని వాళ్ళని కూడా ఎవరు హిందూ ధర్మం పక్షాన ఉంటారో వాళ్ళందరినీ ఊచకోత కోసారా కోయలేదా? ఫస్ట్ బలవంతంగా మత మార్పిడులు చేసినటువంటివి ఉన్నాయా లేవా? ఉన్నాయి. స్త్రీలని చెరబట్టుకొని ఎత్తుకెళ్ళిన ఉన్నాయా లేదా? పెళ్ళిళ్ళు చేసుకున్నవి బట్టలిప్పి నగ్నంగా నడి రోడ్డు మీద ఆడిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవి ఉన్నాయి. ఎక్కడెక్కడ? మన తెలంగాణలోనే జరిగినాయి రజాకార్ల విషయం, రజాకార్ల మూమెంట్లో. వాళ్ళు ఈ ధర్మాన్ని అటాక్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ దేశాన్ని అటాక్ చేయాలనుకోలే వాళ్ళు. ఈ ధర్మాన్ని తొక్కుతూ వాళ్ళ యొక్క మతాన్ని ఇందులో ప్రాపగేట్ చేసుకుంటూ ఈ ధర్మం మీద పెత్తనం చేయాలి, ఈ దేశం మీద పెత్తనం చేయాలి. చేయనీయకుండా అడ్డుపడుతోంది ఏమిటి? ఈ ధర్మమే అడ్డం పడుతోంది వాళ్ళకి. అవునా? ఇవాళ ఒకటే ఒక చిన్న మాట, అక్కడి నుంచి పోపు గారు ఏదైనా చెప్తే ఇది మనందరి ధర్మం, మన సిద్ధాంతం అని చాలామంది తీసుకుంటారా? తీసుకోరా? ఆయన చెప్పాడు, ఇక నెక్స్ట్ సెంచరీ ఏషియాని మార్చడమే, యూరోప్ని మార్చేసాం, అయిపోయింది, ఇప్పుడు ఇక ఏషియా మీద చేయడమే అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? మంది కూడా మొత్తం క్రిస్టియన్ కంట్రీ అయిపోతుంది, క్యాథలిక్స్ ఏది ఆలోచిస్తే అదే ఆలోచిస్తాము అనే దీంట్లోకి వచ్చిందా రాలేదా? చాలామంది భావజాలం అటు పోయింది కదా. ఇప్పుడు ఏమి జరుగుతోంది దీనివల్ల? ఈ రాజ్యము, ఈ రాజ్యాధికారములో ఇక్కడ ఉండే జనాలని ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి శాసిస్తున్నాడు. ఈ దేశముతోటి కానీ, ఈ మట్టితోటి కానీ, ఈ నీళ్లతోటి కానీ, ఇక్కడ ఉండే వనరులతోటి కానీ సంబంధం లేనటువంటి వ్యక్తి ఇక్కడ మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉండాలో శాసిస్తున్నాడు. ఈ ధర్మం ఈ దేశంలోనే పుట్టింది, దీనికి బయట నుంచి వచ్చేవరో చెప్పాల్సిన అవసరం లేదు. సాక్ష్యాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయంటారా? ఉన్నాయిగా. ఈ దేశంలో ఎక్కడ పుట్టింది ఈ ధర్మం చెప్పండి నాకు. ఆర్యన్ ద్రవిడియన్ సిద్ధాంతం అంటారా? అదేగా చాలామంది ఇప్పుడు ఆర్యన్ ద్రవిడియను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇదేగా మీరు అడిగింది. ఆర్యన్ ద్రవిడియన్ థియరీ అన్నారు దాన్ని కూడా. ఓకే, థియరీ. వీళ్ళ లెక్క ప్రకారం ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు ఈ థియరీని. ఇది రాసింది ఎవరు? మ్యాక్స్ ముల్లర్. ఓకే, అదే మ్యాక్స్ ముల్లర్ తన చివరి పుస్తకంలో సేమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఆర్యన్ ద్రవిడియన్ థియరీ అనేది కల్పితమని రాశాడు. ఆ రోజు సభకు ఒక్కడు పోలా. మొదటి సభకి చాలామంది వెళ్ళారు ఈ థియరీని ప్రపోజ్ చేసేనాడు. ఈ ఆర్యన్ ద్రవిడియన్ థియరీ ఎలా తప్పు చెప్పండి అంటే మీరు ఏం చెప్తున్నారు? ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అంటున్నారు. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అంటే చారిత్రకంగా ఎట్లా ఇన్వేట్ చేశారు, ఇవన్నీ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఇవ్వాలిగా. ఏమున్నాయి మీ దగ్గర? ఇవ్వండి డాక్యుమెంట్స్. ఇన్వేషన్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ ఇన్వేషన్ ఎవరు చేశారు, ఎంత గుంపు వచ్చింది, ఏమిటి, ఎక్కడైనా సైంటిఫిక్ డాక్యుమెంట్స్ ఉండాలిగా. అసలు ఆర్యన్ అనే శబ్దమే ఇంగ్లీష్ సంస్కృతంలో లేదు. ఆర్య ఉంది, ఓకే, ఆర్యన్ లేదు. ఆర్య అనే సిద్ధాంతం ఉంది. ఈ ఆర్య అనే శబ్దము ఒకవేళ మీరు చెప్పినట్టుగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల ఆ ప్రాంతంలో వచ్చారట్నుంచి ఇటు అని చెప్తున్నారు. కానీ ఇదే దేశానికి సంబంధించినటువంటి సరస్వతి నది ఒడ్డు మీద మేము కూర్చున్నాం, అంబీంతమే నదీంతమే అని సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటిది ఋగ్వేద సూక్తాల్లో ఉంటుంది. ఆ సరస్వతి నది లుప్తమై 10,000 సంవత్సరాలైంది. 10,000 సంవత్సరాల క్రితం లుప్తమైనటువంటి నది గురించి ఈ ఆర్యులు ఎలా రాశారు అక్కడ కూర్చొని? లేదంటారా? ఎలా రాస్తారు చెప్పండి? లుప్తమైపోయింది కదా, ఎండిపోయిన నది గురించి వాళ్ళు ఎలా రాయగలిగారు? అది సైంటిఫిక్గా ఇప్పుడు ప్రూవ్ అయింది మొన్న. ఎస్, ఇక్కడ నది ఉండేది, సరస్వతి నది, ఈ నది లుప్తమైంది అని డీటెయిల్స్ ఇస్తున్నారుగా. పోనీ ఇంకా మాట్లాడదాం. 1500 సంవత్సరాల క్రితమే వస్తే ఈ రాఖీలో కానీ, హరప్పా సొసైటీల్లో కానీ అందులో శివలింగాలు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కదా. చిన్న లింగాకారాల్లో స్వస్తిక్ బొమ్మలు హిందూ ధర్మానికి సంబంధించినవి దొరుకుతున్నాయి కదా. ఒకవేళ 1500 సంవత్సరాల బీసీలో మీ లెక్క ప్రకారం వస్తే హరప్పాలో లింగాలు ఎట్లా ఉన్నాయి, రాఖీలో లింగాలు ఎట్లా దొరుకుతున్నాయి? మీరు ఇచ్చిన డేటింగే తప్పు. డేటింగే తప్పు. అది దొరికింది హరప్పాలో అంటే, అది దొరుకుతోంది హర్యానాలో అంటే మీరు చెప్పినటువంటి డేట్ కంటే ముందే. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు మీరు? ఈ సివిలియన్స్, ఆ సొసైటీ మొత్తం హిందూ సొసైటీ అనే కదా. మీ థియరీ మొత్తం భ్రష్టు పట్టింది కదా. ఇక రామాయణంలో రావణాసురుణ్ణి
వీళ్ళందరినీ తీసుకుంటారు. రావణాసురుడిని మండోదరి పిలిచింది ఆర్యపుత్ర అని. రావణాసురుడు ద్రవిడుడు, రాముడు ఆర్యుడు అంటారు. రాముడు ఆర్యుడైతే రామాయణంలో వాల్మీకి మండోదరి రావణాసురుడిని ఆర్యపుత్ర అని ఎందుకు రాస్తాడు ఆయన? అసలు చాలా విధాలుగా, అంటే ఏ సైంటిఫిక్ ప్రూఫ్ లేనటువంటి ఒక పిచ్చి థియరీ ఒకటి తీసుకొని వచ్చి ఇదంతా నిజమే అని మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి దాన్ని చొరిచి థియరీని ఎందుకు చేరుస్తారండి? హిస్టరీకి ఇది థియరీయా? ఈ థియరీని హిస్టరీలో ఎట్లా పెట్టారు మీరు? ప్రూఫ్స్ అయిపోగానే ఆ థియరీస్ ఎత్తి బారేద్దా? ఒకప్పుడు ప్లానెట్ అన్నారు సూర్యుడిని, తర్వాత కమిటీ వేసుకొని స్టార్ సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఉంది కాబట్టి అన్నారు. అనగానే ప్లానెట్ అనేది తీసే స్టార్ అని పెట్టారా లేదా? మరి హిస్టరీలో ప్రూవ్ కానటువంటిది, హిస్టారికల్గా రాంగ్ అని తెలిసినటువంటిది ఇంకా ఎందుకుంది? ఇంకొక రహస్యం చెప్తా, చెప్పండి. డేవిడ్ ఫ్రావ్లీ జైపూర్ డైలాగ్స్లో ఆయన, నేను ఎవడైనా సరే వచ్చి ఆర్యన్ ద్రవిడియన్ థియరీని రుజువు చేస్తే 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసా, క్యాష్ ఇచ్చేస్తా అన్నాడు. ఇండియన్ అంబరీషా అని పిలుస్తారు ఆయన్ని. ఇప్పటికి ఎవడు లేడే ఆ థియరీని ప్రూవ్ చేసి డబ్బులు తీసుకెళ్ళినాడు. 2 కోట్లుంది. ఎవరైనా సరే ఆర్యన్ ద్రవిడియన్ థియరీని, నాతోటి కూడా వాదనక్కర్లా, డైరెక్ట్గా లెటర్ రాసి జైపూర్ డైలాగ్స్కి వెళ్ళిపోయి మేము వాదనకు సిద్ధము, మీరు 2 కోట్లు మీరు డిపాజిట్ చేసుకోండి, మేము చెక్ తీసుకెళ్ళిపోవడమే పని అనమనండి. సభ మొత్తం కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు. సభ మొత్తం కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారండి. దానికి అయ్యే ఖర్చులు కూడా ఎవడు ప్రూవ్ చేయగలడో రమ్మనండి, వచ్చి చేసి 2 కోట్లు తీసుకెళ్ళిపోవాలి.